ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన మనస్సులో ఉండే నిరీక్షణ లేదా ఆశ గురించి చెప్తుంది. ప్రతి మనిషికి ఏదో ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ ఏ పునాది మీద ఉందనే దానిపైనే మన జీవితంలో సంతోషం లేదా దుఃఖం ఆధారపడి ఉంటుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును అని ఉంది. నీతిమంతులు దేవుని వాగ్దానాల మీద, ఆయన చిత్తం మీద ఆశ పెట్టుకుంటారు. దేవుడు తన బిడ్డలను నిరాశపరచడు. కాబట్టి నీతిమంతుల ఆశలు ఒకరోజు నెరవేరి అవి అంతులేని సంతోషాన్ని ఇస్తాయి. మన ఆశలు దేవుని మహిమ కొరకు, మన ఇష్టానికి అనుగుణంగా ఉన్నప్పుడు ఆ ఆశలు మనల్ని నిరాశపరచవు. నిరీక్షణతో కూడిన ఎదురుచూపుల్లోనే ఒక రకమైన ఆనందం ఉంటుంది. ఎందుకంటే దేవుడు సమయం వచ్చినప్పుడు మనల్ని తప్పక దీవిస్తాడని మనం నమ్ముతాము. ఉదాహరణకు, అబ్రహాముకు తన వృద్ధాప్యంలో సంతానం కలుగుతుందని దేవుని వాగ్దానం మీద అచంచలమైన ఆశ, నిరీక్షణ ఉండేది. ఆ నిరీక్షణ అతన్ని నిరాశపరచలేదు. దేవుడు వాగ్దానం చేసినట్లే వారికి ఇస్సాకు జన్మించాడు. ఆ అద్భుతం వారి జీవితంలో అంతులేని సంతోషాన్ని నింపింది. వారి ఆశ కేవలం కోరిక మాత్రమే కాదు, అది దేవుని మాటపై ఉంచిన విశ్వాసం. అలాగే హన్నాకు సంతానం లేనప్పుడు సమాజం నుండి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. కానీ ఆమె నిరాశ చెందకుండా దేవుని మందిరంలో ఆశతో ప్రార్థించింది. ఫలితం, దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించాడు. ఆమెకు సమూయేలు జన్మించాడు. ఆ సంతోషం ఆమెకు దేవుని సన్నిధిలో గొప్ప కృతజ్ఞతను కలిగించింది. ప్రియులారా, నీతిమంతులు తమ జీవితాల్లో ఎదురయ్యే సవాళ్లను చూసి భయపడరు లేదా నిరాశ చెందరు. వారి కళ్ళు పరిస్థితుల మీద కాకుండా ఆ పరిస్థితులను మార్చగల దేవుని వాగ్దానాల మీద ఉంటాయి. అబ్రహాము మరియు హన్నా జీవితాల్లో మనం గమనించినట్లు నిరీక్షణ అనేది ఊరికే కూర్చోవడం కాదు, అది దేవునిపై ఉంచే అచంచలమైన విశ్వాసం. కాలం గడుస్తున్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా చేస్తాడు అనే నమ్మకమే ఆ నిరీక్షణకు పునాది. ఆశ నెరవేరినప్పుడు వచ్చే సంతోషం ఎంత గొప్పదో, ఆ ఆశ కోసం ఎదురుచూసే సమయంలో దేవునితో గడిపే సాన్నిహిత్యం అంతకంటే గొప్పది. హన్నా మందిరంలో కన్నీళ్లు కార్చినప్పుడు పొందిన ఆత్మశాంతి ఆమెకు కుమారుడు పుట్టకముందే లభించిన ఒక రకమైన విజయం. మన జీవితాల్లో కూడా ఆశలు, ఆకాంక్షలు ఉంటాయి. అవి దేవుని చిత్తానికి లోబడి ఉన్నప్పుడు మనం పొందే ప్రతి దీవెన కేవలం ఒక ఆశీర్వాదం మాత్రమే కాదు, అది దేవుని నమ్మకత్వానికి ఒక సాక్ష్యం. చివరగా, మన నిరీక్షణ భౌతికమైన వాటి మీద మాత్రమే కాకుండా దేవుని మార్పులేని స్వభావం మీద ఉన్నప్పుడు ఆ నిరీక్షణ ఎప్పటికీ మనల్ని సిగ్గుపరచదు. సమయం వచ్చినప్పుడు ఆయన తన మహిమను మన జీవితాల్లో ఖచ్చితంగా బయలుపరుస్తాడు. రెండవదిగా, భక్తిహీనుల ఆశ భంగమైపోవును అని ఉంది. భక్తిహీనులు దేవునిని కాదని లోకపు అడ్డదారుల్లో లేదా స్వార్థపూరితమైన ఆశలతో జీవిస్తారు. వారి ఆశలు దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉంటాయి కాబట్టి అవి ఏమాత్రం నెరవేరవు. అవి చివరికి భంగము కలిగిస్తాయి. అక్రమ మార్గాల్లో ఏదైనా సాధించాలనుకోవడం కేవలం గాలి మేడలు కట్టడమే. అవి ఎంత పెద్దవైనా దేవుని ఆశీర్వాదం లేనివి కాబట్టి క్షణాల్లో కూలిపోతాయి. దేవుడు లేకుండా ఉండే ఏ ఆశ కూడా మనకు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వదు. అది కేవలం నిరాశను, బాధను మాత్రమే మిగుల్చుతుంది. ఉదాహరణకు, హామాను అహశ్వరేషు రాజు దగ్గర ఉన్నత పదవిలో ఉన్నాడు. కానీ మొర్దెకై తనకు వంగి నమస్కరించడం లేదని చిన్న కారణంతో అతనిని మరియు యూదులందరినీ చంపాలని ఒక దుష్ట పథకాన్ని పన్నాడు. ఫలితం, అతని ఆశ భంగమైంది. మొర్దెకైని చంపడానికి సిద్ధం చేసిన ఉరికొయ్యకే హామాను స్వయంగా ఉరితీయబడ్డాడు. అక్రమ మార్గంలో పగ తీర్చుకోవాలని చూసిన అతని దురాశ అతన్నే నాశనం చేసింది. అలాగే అహితోపేలు దావీదు రాజుకు అత్యంత నమ్మకస్తుడైన సలహాదారుడు. కానీ అబ్షాలోము తన తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు అహితోపేలు స్వార్థంతో అబ్షాలోము పక్షాన చేరాడు. తన సొంత తెలివితేటలను నమ్ముకొని రాజ్య మార్పులో లబ్ధి పొందాలని ఆశించాడు. అయితే అతని సలహాను అబ్షాలోము పెడచెవిన పెట్టాడు. తన కుట్ర విఫలమవుతుందని గ్రహించిన అహితోపేలు నిరాశతో ఇంటికి వెళ్లి ఉరివేసుకొని చనిపోయాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా సాగించిన ఆశ విషాదంతమైంది. ప్రియులారా, భక్తిహీనుల పతనం బయట నుండి వచ్చే శత్రువుల వల్ల కాదు, వారి సొంత దురాశలు మరియు అక్రమ మార్గాల వల్లనే సంభవిస్తుంది. హామాను మరియు అహితోపేలు ఇద్దరు గొప్ప తెలివితేటలు, అధికారం కలిగిన వారే. కానీ వారు నిర్మించుకున్న ఆశల పునాదులు దేవుని భక్తిపై కాకుండా అహంకారం, స్వార్థం మరియు కుట్రల మీద ఉన్నాయి. ఇసుక మీద కట్టిన ఇల్లు తుఫానుకు ఎలా కూలిపోతుందో, దేవుని చిత్తానికి విరుద్ధంగా కట్టిన ఆశలు కూడా అలాంటి కష్టకాలంలో నిలబడవు.
భక్తిహీనులు తాము అనుకున్నది సాధించలేకపోవడమే కాకుండా వారు వేసిన ఎత్తుగడలే వారి పతనానికి కారణమవుతాయి. దేవునిని కాదని లోకపు అడ్డుదారులను ఎంచుకోవడం అనేది స్వయంగా తామే పాతాళంలోకి దూకడం వంటిది. ఈ ఉదాహరణలు మనకు ఒక హెచ్చరికనిస్తున్నాయి. ఒకవేళ మనం ఏదైనా సాధించాలని తపన పడుతుంటే అది దేవుని దృష్టిలో సరైనదేనా అని పరీక్షించుకోవాలి. స్వార్థం, అసూయ లేదా అక్రమ మార్గాల ద్వారా లభించే ఏ విజయం కూడా శాశ్వతమైనది కాదు. నిజమైన విజయం దేవుని భయభక్తులతో నీతి మార్గంలో నడిచినప్పుడే మనకు ప్రాప్తిస్తుంది. నీతిమంతుని ఆశ శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తే, భక్తిహీనుని ఆశ తాత్కాలికమైన భ్రమను ఇచ్చి చివరకు అగాధంలోకి నెట్టేస్తుంది. కాబట్టి మన ఆశలు దేవుని మహిమను వెతికేవిగా ఉండాలి తప్ప లోక సంబంధమైన స్వార్థాన్ని వెతికేవిగా ఉండకూడదు. సహోదరి సహోదరులారా, ఈరోజు మీ హృదయంలో ఏమని ఆశిస్తున్నారు? నా పనులు సఫలమవుతాయా అని కలవరపడుతున్నారా? అయితే ధైర్యం తెచ్చుకోండి. మీ ఆశలను దేవుని చేతిలో పెట్టండి. మీరు చేపడుతున్న పనులలో, ప్రయత్నాలలో మీరు నీతిని అనుసరిస్తున్నారు కాబట్టి మీ ఆశలు వ్యర్థం కావు. దేవుడు సరైన సమయంలో మీ ఆశలను నెరవేర్చి మీ జీవితంలో గొప్ప సంతోషాన్ని కలిగిస్తాడు. మీరు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఎన్నడూ సిగ్గుపరచడు. దేవుడు మీ హృదయ ఆశలను సఫలం చేయునుగాక. మీ నిరీక్షణ మీకు గొప్ప సంతోషాన్ని పుట్టించునుగాక. మీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు నిరంతరము నిలుచునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించునని, భక్తిహీనుల ఆశ భంగమైపోవునని. ప్రతి మనిషికి ఏదో ఒక ఆశ ఉంటుంది, కానీ ఆ ఆశ ఏ పునాది మీద ఉందనే దానిపైనే మా జీవితంలో సంతోషం లేదా దుఃఖం ఆధారపడి ఉంటుందని నీవు సెలవిచ్చావు. తండ్రి నీకు స్తుతులు. దేవ, అబ్రహాము మరియు హన్నా జీవితాల్లో మేము గమనించినట్లు నిరీక్షణ అనేది ఊరికే కూర్చోవడం కాదు, కానీ అది నీపై ఉంచే అచంచలమైన విశ్వాసం గనుక ఆశ నెరవేరినప్పుడు వచ్చే సంతోషం ఎంత గొప్పదో, ఆ ఆశ కోసం ఎదురు చూసే సమయంలో నీతో గడిపే సాన్నిహిత్యం అంతకంటే గొప్పది గనుక అబ్రహాము వలె పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా నీ మాటను నమ్మే విశ్వాసమును, హన్నా వలె కన్నీటి ప్రార్థనతో నీ పాదాలు పట్టుకునే నిరీక్షణను మేము కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, భక్తిహీనులు తాము అనుకున్నది సాధించలేకపోవడమే కాకుండా వారు వేసిన ఎత్తుగడలే వారి పతనానికి కారణమవుతాయి గనుక నిన్ను కాదని లోకపు అడ్డుదారులను ఎంచుకోవడం అనేది స్వయంగా తామే పాతాళంలోకి దూకడం వంటిది గనుక హామాను మరియు అహితోపేలు వలె స్వార్థంతో, అహంకారంతో లేదా అక్రమ మార్గాలతో మేము ఎన్నడూ ఆశలు పెట్టుకోకుండా మా ఆలోచనలు, మా ఆకాంక్షలు ఎల్లప్పుడూ నీ చిత్తానికి లోబడి ఉండేలా చూచుకొనుటకు కృప చూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి వారి హృదయ ఆశలను సఫలము చేసి మా కుటుంబాలను వర్ధిల్లింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.